అంజనా అమ్మ చేతి వంటకి స్వాగతం అండి. 5 నిమిషాల్లో పెసరట్టు కానీ దోశకి ఇడ్లీకి అన్నిటికీ బ్రహ్మాండంగా ఉండే కొత్తిమీర టమాటో చట్నీ అండి. ముందుగా కొంచెం పచ్చిమిరపకాయలు ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ పైన తొడయాల దగ్గర ఉన్న వైట్ అంతా తీసేయాలండి, ఎందుకంటే అది మిక్సీలో పడదండి, కాబట్టి అదంతా తీసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అవి తీసి మనం పక్కన పెట్టుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండీలో టమాటాలు కూడా వేయించుకోవాలి. చూడండి, పచ్చిమిరపకాయలు మీకు కావాల్సిన మంటను బట్టి చూసి తీసుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇదే బాండీలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు కూడా వేసి వేయించుకోవాలి. టమాటాలు వేగిన తర్వాత ఆ బాండీలోనే కొంచెం ఆయిల్ వేసి కొత్తిమీర కూడా వేయించుకోవాలండి. ఇలా మగ్గే వరకు కొంచెం వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారనిచ్చి కొంచెం చింతపండు వేసుకుంటే పులుపు బాగుంటుందండి. ఇంకా కొంచెం పులుపు కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెమైనా వాడుకోవచ్చు. ఇలా కొంచెం కొత్తిమీర కూడా కొంచెం లైట్గా అదే బాండీలో వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో తీసుకొని జీలకర్ర, వెల్లుల్లిపాయ, సాల్టు, కొంచెం మీకు ఇష్టమైతే పెద్దుల్లిపాయ కూడా వాడుకోవచ్చండి. మిక్సీలో పట్టుకొని దాన్ని పోపు పెట్టుకుంటే అంతేనండి. 5 నిమిషాల్లో ఏ టిఫిన్కైనా రెడీ అయ్యే కొత్తిమీర టమాటో చట్నీ అండి. గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు పల్లీ చట్నీ కానీ శనగపప్పు చట్నీ కానీ ఏదైనా తినాలి అనిపించకపోతే ఇలా చేసుకుంటే పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరికీ నమస్తే. తప్పకుండా లైక్ చేయండి.